కాంబోలో వస్తున్నటువంటి హర్రర్ కామెడీ మూవీకి అయితే ఈ రోజు రిలీజ్ కి సిద్ధమైన నేపథ్యంలో ఒంగోలు ప్రభాస్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో కూడా పండగ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పుడే ప్రభాస్ ఫ్యాన్స్ సినిమా హాల్ థియేటర్ల వద్ద కూడా ప్రభాస్ కు పాలాభిషేకం చేయడంతో పాటు కేక్ కట్ చేసుకుని కూడా సంబరాలు చేసుకునే పరిస్థితి ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో కనిపిస్తుంది. ఫ్యాన్స్ ప్రభాస్ రాజు అని చెప్పేసి నినాదాలు చేస్తున్నారు. ఇక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ చెప్తున్నారు. అసలు వారు ఏమో ఫీల్ అవుతున్నారు చూద్దాం. సరే ఇలాగ ఈ రోజు ప్రభాస్ గారి సినిమా రాజాసాబ్ విడుదలవుతున్న సందర్భంగా కూడా చాలా సెన్సేషన్ హిట్ కొట్టబోతున్నాం. రాజాసాబ్ చాలా బాగుంటది, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది సినిమా, చాలా బాగుంటుంది. ఇది ఒంగోలు ప్రేక్షకులు అందరూ విపరీతంగా ఆదరిస్తారని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి ఎలా ఉండబోతుంది సినిమా అని చెప్పేసి ఆల్మోస్ట్ కొట్టేసాము. సంక్రాంతికి మనం ఆల్మోస్ట్ కొట్టేసాము, 100% కొట్టేసాము. ఈ సంక్రాంతి సందర్భంగా కూడా అనేక సినిమాలు వస్తున్నాయి. ఎలా ఉండబోతుంటారు ఈ కాంపిటీషన్? సంక్రాంతి సందర్భంగా విడుదల అన్ని సినిమాలు కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాము. మా ప్రభాస్ గారు చెప్పినట్టుగానే సీనియర్ల సినిమాలు అన్ని సినిమాలు విజయం సాధించాలని కోరుకుంటున్నాము. ఈ సినిమా ద్వారా మళ్ళీ పాన్ ఇండియాలో ప్రభాస్ ఏం చేయందో ఇండియా మొత్తాన్ని చూపించవచ్చు. ప్రభాస్ అన్నని లుక్ తీసుకొచ్చిన మారుతి అన్నకి జై హో. ప్రభాస్ అన్నని మళ్ళీ ఇంకో కొత్త లుక్ తీసుకొచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మేము ఈ సినిమాని ఇట్టు కొట్టేసాం, కానీ ఈ సెలబ్రేషన్స్ ఇంకా ముందు చాలా ఉంటది. జై యంగ్ రెబల్ స్టార్. రాజేశాబ్ సినిమా విడుదల సందర్భంగా అభిమానులకి ప్రేక్షకులు అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మనదే. సుమారు ఎలా ఉండబోతుంది సినిమా అని చెప్పేసి అనుకుంటున్నారు? అసలు కలెక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? కలెక్షన్ తో సంబంధం లేకుండా అయితే ప్రభాస్ సార్ చెప్పినట్టు పెద్దల తర్వాతే మనం. సో ఈ సంక్రాంతి పండుగ మన ఒక్కళ్ళే కాదు, అందరిది. ప్రభాస్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో కూడా జరుగుతున్న ఈ సంబరాల్లో ముఖ్యంగా ఈ రోజు మారుతి అదేవిధంగా రెబల్ స్టార్ ప్రభాస్ ఆధ్వర్యంలో వస్తున్నటువంటి రాజాసాబ్ విడుదల సందర్భంగా అయితే మొత్తం పండుగ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఫ్యాన్స్ అధిక సంఖ్యలో కూడా ఇక్కడ చేరి వారు సంబరాలు చేసుకున్న పరిస్థితి. ఎలా ఉండబోతుందని చెప్పేసి ఫ్యాన్స్ కూడా కొంతమంది ఉన్నారు. ప్రేక్షకులు కూడా ఇప్పుడే సినిమా చూడటానికి కూడా రావడం జరిగింది. ఎలా ఉండబోతుంది అనుకున్నారు? సినిమా అసలు ఏ విధంగా ఉండబోతుంది? ప్రభాస్ ఫ్యాన్స్ తరపు నుంచి మా శుభాకాంక్షలు. బంపర్ హిట్ కొడుతుంది. వచ్చే సినిమాలన్నీ గట్టిగా ఆడుతుంది, మా సినిమా ఇంకా గట్టిగా ఆడుతుంది. అంటే మొట్టమొదటిసారి కామెడీ అది హర్రర్ మూవీ కాంబినేషన్ తో వస్తున్నారు. అంటే గతంలో ఎప్పుడు ఏ విధంగా చేయాలి? అన్ని యాక్షన్ మూవీస్ ఉన్నాయి ప్రభాస్. మొదటిసారి ఈసారి ఈ కాంబోలో వస్తుంది కదా, ఎలా ఉండబోతున్నారు? హిట్ కొడుతుంది. హర్రర్ మూవీ ఫస్ట్ టైం తీస్తున్నారు మారుతి గారి కన్స్ట్రక్షన్ లో. గట్టిగా జరుగుతుంది. పందాలు కోళ్ల మీద కాదు, ఈసారి డైనోసార్ మీద వేసుకోవాలని చెప్పి చెప్తున్నాం. ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కొంతమంది ప్రేక్షకులు కూడా సినిమాకి రావడం జరిగింది. అసలు ఏ విధంగా ఉండబోతుందో కూడా వారిని తెలుసుకునే ప్రయత్నాలు బాగున్నాం. చిన్న పెద్ద తారతమ్యం ఇలా కూడా వచ్చినారు, చిన్న పిల్లలు కూడా వచ్చినారు. అసలు సినిమాకి వచ్చావా లేదా ఏదైనా సెలబ్రేషన్స్ వచ్చావా? ఎలా ఉండబోతుంది అనుకుంటున్నావు? ఒక్కొక్కరికి గూస్ బంప్స్ చింపేయాలని సినిమా. ఓరకట్ల వచ్చిన వాళ్ళకి అందరికి బిత్తరు ఓరకట్ట. ఇంకా మళ్ళీ 15 సార్లు వస్తారని చూపిస్తారు. ఒక్కొక్కరికి గూస్ బంప్స్ వస్తాయి. స్టోరీ మీకు తెలుసా? ఆల్రెడీ రిలీజ్ చేశారు కదా పార్ట్ రిలీజ్ గూస్ బంప్స్. ఒక్కొక్కరికి గూస్ బంప్స్ రావాలా. ఇది మొత్తానికి ప్రభాస్ పుట్టతో కూడా వాళ్ళు ఇక్కడ పదవి చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది మాట్లాడతా అని చెప్పేసి కుర్రోడు కూడా అంటున్నాడు, చిన్న పిల్లడు. ఎలా ఉంది సినిమా? అంటే ఎలా ఉండబోతుంది? ఇది రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి మనకు చాలా మంది కనిపిస్తున్నారు. ఇక్కడ ఫ్యాన్స్ మొత్తం కూడా మరికొద్ది సేపట్లో సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా కూడా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ప్రభాస్ రేసి ఒక్కసారి స్క్రీన్ మీద చూద్దామని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్న నేపథ్యంలో కూడా కొంతమంది ఉన్నారు. ఇక్కడైతే అలాగా ఆ థియేటర్ల వద్ద కూడా పండుగ వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో కూడా అసలు ఏ విధంగా ఉండబోతుంది సినిమా మరికొద్ది క్షణాల్లో స్క్రీన్ మీద ప్రభాస్ తోడిపోతున్నాం. కాబట్టి మొట్టమొదటిసారి కామెడీ హర్రర్ తోటి వస్తున్నాడు ప్రభాస్. గతంలో కామెడీ యాక్షన్ మూవీ ఉన్న నేపథ్యంలో మొదటిసారికి ప్రభాస్ స్క్రీన్ మీద కామెడీ హర్రర్ తో కూడా వస్తున్నారు. ఇప్పటికే వచ్చినటువంటి ట్రైన్ విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. కాబట్టి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో వీళ్ళ మహిళలు కూడా ఈ రోజు బెనిఫిట్ రావడం ఎలా ఫీల్ అవుతున్నారు చూద్దాం. మా సినిమా ఎలా ఉండబోతుంది? ఎలా బాగుండబోతుంది. ముందు ఎప్పుడు వచ్చారా ప్రభాస్? బాహుబలి ఎపిక్ మూవీకి వచ్చాం. సినిమా ఎలా ఉండబోతుంది? చాలా బాగుంది. హిట్ అయింది, సూపర్ హిట్ అయింది. ఫుల్ ఫ్యామిలీతో వచ్చా. ఫ్యామిలీతో వచ్చారు, లేడీస్ కూడా ఫస్ట్ వచ్చి. ఇప్పుడు కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు ఎలా ఉండబోతుంది సినిమా? నాకైతే మామూలుగా ఈ సినిమా అంటే ప్రభాస్ డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తున్నాడు.
సో ఈ జానర్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ అవుతుందని అనిపిస్తుంది. అంటే పాన్ ఇండియా సూపర్ స్టార్ అయ్యుండి కూడా ఆ ఊరికి యాక్షన్ మూవీస్ కాకుండా మళ్ళీ వింటేజ్ ప్రభాస్ తీసుకొచ్చిన ఈ సినిమా చేసినందుకు ప్రభాస్ కి అంత బాగా డైరెక్ట్ చేసినందుకు మారుతికి చాలా థ్యాంక్స్. ఎలా ఉంది? బాగా ఎక్సైటింగ్ గా ఉంది. 2 గంటల ముందు నుంచి ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నాం ఎంజాయ్మెంట్ కోసం. మొత్తానికి కూడా ఈ రోజు ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుంది. ముఖ్యంగా మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడు అవుతుందా, ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద చూస్తామని చెప్పేసి ప్రతి ఒక్క చిన్న పెద్ద తారతమ్యం లేకుండా మహిళలతో కూడా సహా వచ్చి ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి. మరికొద్ది క్షేపంలో స్క్రీన్ మీదకి వస్తున్న నేపథ్యంలో కూడా ఇక్కడ పండుగ వాతావరణం టపాసులు కాల్చుకున్నారు. అదేవిధంగా క్రాకర్స్, అదేవిధంగా కేకులు కట్ చేసుకుని సంబరాలు చేసుకున్నప్పటికీ రాబోయే రోజుల్లో సంక్రాంతి పండుగ మొత్తం కూడా రెబల్ స్టార్ ప్రభాస్ డే అని చెప్పేసి కూడా వారు దగపదంగా చెప్తున్న పరిస్థితి. దానికి సంబంధించి ఇక్కడ మనం విజువల్స్ లో చూస్తున్న విధంగా కూడా అభిమానులు అయితే తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రకాశం జిల్లా కేంద్రంలో ఒంగోలు చేతి కనిపిస్తుంది. గుడి జిల్లా లక్ష్మణ్ శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.